దిక్కుల గురించినటువంటి సరైన నిర్ధారణ, సరైన అవగాహన లేకుండా వాస్తు ప్రకారం ఇంటికి ప్లాన్ చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచనే అర్థం లేనిది. దిక్కుల గురించినటువంటి సరైన నిర్ధారణ, సరైన అవగాహన లేకుండా వాస్తు ప్రకారం ఇంటికి ప్లాన్ చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచనే అర్థం లేనిది. ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇది ఒక స్క్వేర్ ప్లాట్ అనుకుందాం. అంటే 20 అడుగులు 20 అడుగులు అంటే మొత్తం 40 అడుగుల పొడవు ఉన్నటువంటి 40 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక స్క్వేర్ ప్లాట్ ఇది. ఇది 0 డిగ్రీస్ ఉంది అనుకుందాం. అంటే 20 అడుగులు ఇటు 20 అడుగులు ఇటు ఉన్నప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నార్త్ 0 డిగ్రీస్ చూపిస్తే ఇది 0 డిగ్రీస్ ప్లాట్ స్క్వేర్. ఈ స్క్వేర్ ప్లాట్ లో ఈ మూలలోనే ఈశాన్యం వస్తుంది, ఈ మూలలోనే ఆగ్నేయం వస్తుంది, ఈ మూలలోనే నైరుతి ఉంటుంది, ఈ మూలలోనే వాయువ్యం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. స్క్వేర్ ప్లాట్ అయ్యింది 0 డిగ్రీస్ కు ఉన్న ప్లాట్ అయినప్పుడు మాత్రమే మూలలు ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, నైరుతి మూల, వాయువ్య మూల అనాలి. లేదు, ఇదే స్క్వేర్ ప్లాట్ ఒక 12 డిగ్రీలు అంటే యాక్చువల్ గా ఇది 40 అడుగులు 40 అడుగులు అనుకుంటే ఈడ 0 డిగ్రీస్ అంటే ఇటు 20 అడుగులు ఇటు 20 అడుగులు ఉన్నప్పుడు ఇక్కడ 0 డిగ్రీస్ ఉంటే ఇది స్క్వేర్ ప్లాట్ 0 డిగ్రీస్, ఈ మూలలో ఆగ్నేయ నైరుతి వాయువ్యం సరిపోతాయి. కానీ ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ 12 డిగ్రీలు టిల్ట్ అయి ఉంది అనుకుందాం, 12 డిగ్రీలు తిరిగి ఉంది అంటే ఇటువైపు ఒక 10 అడుగులు ఇక్కడ ఒక 30 అడుగులు ఉన్న ప్రాంతంలో ఇక్కడ నార్త్ కనబడుతుంది మనకు. ఇప్పుడు ఈ ప్లాట్ ఒకటేనా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈ ప్లాట్ లో ఈ మూలలు, ఇది ఈశాన్య మూల, ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది వాయువ్యం అనడానికి లేదు. ఇది తప్పు. ఇట్లా ఒకవేళ భ్రమపడితే ఆ ఇంటి ప్లానింగే తప్పు. సో దిక్కులను గుర్తించడంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రాకార ప్లాట్ చూద్దాం. ఇది సపోజ్ 30 అడుగులు బై 60 అడుగులు ఉందనుకుందాం. 60 అడుగులు ఉన్నప్పుడు ఇది ఓ 30 ఇటు ఒక 30 ఉంటే ఈ సెంటర్ పాయింట్ దగ్గర 0 డిగ్రీస్ వచ్చింది. ఈ 0 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నువ్వు స్క్వేర్ ప్లాట్ అన్నట్టు ఈ మూలలని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అంటే రాంగ్. ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇక్కడ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది 90 డిగ్రీలే ఉంటది. కానీ ఈశాన్యం ఎక్కడుంటది అంటే 45 డిగ్రీ మీద ఉంటది. అంటే ఇది 90 డిగ్రీలు అనుకుంటే మొత్తం ఇది 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు ఉండాలి. సాధారణ గణితం 8, 9 తరగతుల గణితం తెలిస్తే కూడా ఈ విషయం అర్థం అవుతుంది. 45 డిగ్రీల దగ్గర అంటే ఈశాన్యం శిఖిస్థానం ఇక్కడ ఉంటుంది, అట్లనే ఆగ్నేయం కూడా ఇక్కడ వస్తుంది, అట్లనే నైరుతి కూడా ఇక్కడ వస్తుంది. ఎవరైనా ఇట్లా పొడవు ఉన్నటువంటి ప్లాట్ లో ఈ మూలకు బెడ్రూమ్ వేసుకొని ఇక్కడ మంచం వేసుకొని నేను నైరుతి మూలలో పడుకుంటున్నా అంటే తప్పు. నైరుతి అనేది 45 డిగ్రీల దగ్గర వస్తుంది. కాబట్టి దిక్కులను గుర్తించడానికి సరైన పద్ధతి పురాతన వాస్తు శాస్త్రంలోనే చెప్పబడింది. దీన్ని సర్క్యులర్ డైమెన్షన్ లోనే చూడాలి. బ్రహ్మస్థానం దగ్గర 360 డిగ్రీలను మనకు కావలసినటువంటి అంటే 4 దిక్కులనే స్టడీ చేద్దాం అనుకుంటే 90 డిగ్రీలని, 4 దిక్కులకు 4 90లు, 8 దిక్కులుగా చదువుదాం అంటే 45 డిగ్రీలు ఒక్కొక్క దిక్కుకి, లేదు 16 దిక్కులుగా స్టడీ చేద్దాం అనుకుంటే ఒక్కొక్క దిక్కుకు 22.5 డిగ్రీలు. ఈ పద్ధతి ప్రకారం అంటే దాని ఓరియంటేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అది 0 నార్త్ ఎక్కడ వస్తుంది ఆ ప్లాట్ లో అనేది గుర్తుపెట్టిన తర్వాత మాత్రమే దిక్కుల విభజన జరగాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెట్ అనుకుందాం. టాయిలెట్ ఎక్కడ ఇయ్యొద్దు? ఎగ్జాక్ట్ నార్త్ లో ఇయ్యొద్దు, ఎగ్జాక్ట్ ఈశాన్యంలో ఇయ్యొద్దు, ఆగ్నేయంలో ఇయ్యొద్దు, నైరుతిలో ఇవ్వద్దు, తూర్పులో ఇవ్వద్దు, సోమసూత్రం మీద ఇవ్వద్దు, బ్రహ్మసూత్రం మీద ఇవ్వద్దు. ఇప్పుడు నువ్వు దిక్కులను గుర్తించడంలో పొరపాటు జరిగింది అనుకో, టాయిలెట్ ఎక్కడిస్తున్నావో అర్థం కాదు. కాబట్టి ఇంటి ప్లానింగ్ జరిగేటప్పుడు దిక్కులను గుర్తించడానికి అత్యంత
ప్రాధాన్యతని ఇవ్వాలి. ఇంకా కొద్దిమంది ఇంకా కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయంటే వీధి ఏ పక్కన ఉంటే యజమానినో లేకపోతే ఆ బిల్డర్ను అడిగి ఇది ఏ పక్క వీధి అండి అని అడిగినప్పుడు సార్ ఇది తూర్పు వీధి, రైట్ తూర్పు వీధి 30/60 ప్లాట్ ప్లాన్ చేసేస్తాం. ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియకుండా యాన్షియంట్ వాస్తు పుస్తకాల్లో సమరాంగం సూత్రధాన్ మనుషాలయ చంద్రిక లాంటి దాంట్లో ఏ విధంగా దిక్కులను విభజించుకోవాలి అనేటి స్పష్టమైన వివరణ ఉంది. దాన్ని అనుసరించకుండా చేస్తే పొరపాటు చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. 4 ముఖాలుంటే సరే ఇట్లా అన్నావు, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఇక్కడికి రండి, ఈ ఎగ్జాంపుల్లోకి రండి. 1 2 3 4 5 ఇది ఒక 10 ఎకరాల బిట్ అనుకుందాం. ఒక కంపెనీ కడుతున్నాం, 5 ముఖాలుగా ఉంది. ఇప్పుడు దీనికి ఏ మూలకు ఈశాన్యం అంటాం, ఏ దిక్కుని ఏ సైడ్ ని డైరెక్షన్ అంటాం. అంటే మీకు దిక్కులను నార్త్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి డిగ్రీల వారీగా విభజించడం రానప్పుడు, సపోజ్ ఇది ఒక 5 భుజాలు ఉన్నటువంటి ప్లాట్, ఈ ప్లాట్ ని మనం 4 దిక్కులుగా విభజించుకోవాలంటే సపోజ్ చూడండి, ఇది 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఈ విధమైన విభజన ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది నీకు? నార్త్ ఎక్కడుందో తెలియాలి, దిక్కుల విభజన ఏ ప్రాతిపదికన జరగాలి అనే విషయం మీద అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ప్లానింగ్ లో పొరపాటు జరగదు. నువ్వు దిక్కుల మీద అవగాహన లేకుండా ప్లానింగ్ చేస్తున్నాము అంటే ఆ ఇల్లు అటర్లీ రాంగ్, వాస్తు ప్రకారం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉందని పోవాలన్నట్టు. అయితే వాస్తు శాస్త్రంలో మరి ఇదివరకు కంపాసులు లేవు కదా. ఇప్పుడు మనం అప్లైడ్ దీంట్లో గూగుల్ ఎర్త్ ప్రో అని ఇది గూగుల్ వాళ్ళ అప్లికేషన్, ఫ్రీ అప్లికేషనే, సాఫ్ట్వేర్ లో ఇది గూగుల్లో ఫ్రీగా దొరుకుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఇంకా యాక్యురసీని తీసుకురావచ్చు. కానీ ఒకప్పుడు ఈ గూగుల్ ఎర్త్ ప్రో లేదు, కంపాస్ లేదు. మరి అప్పుడు ఎట్లా కనుక్కున్నారు అంటే మనకు ఆధారం సూర్యుడు, సూర్య భగవానుడి యొక్క నీడ ఆధారంగా, అంటే ఒక ప్లేస్ లో సర్టెన్ మెజర్మెంట్స్ ఇచ్చారు, ఆ రకమైనటువంటి కలపతో చేసినటువంటి కింద 6 అంగుళాల వెడల్పు, పైన 1 అంగుళం వెడల్పుతో ఉండేటువంటి ఒక కోన్ని, 2 అడుగుల ఎత్తుతో ఉండేటువంటి ఒక కోన్ని తయారు చేసి ఈ ప్లేస్ మధ్య భాగంలో దాన్ని ఒక సూర్యుడు ఉన్నటువంటి, అంటే మేఘావృతమై ఉండడం కాకుండా, మబ్బు కొట్టి ఉండడం కాకుండా, చల్లటి రోజు కాకుండా సూర్యుడు పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి రోజున ఈ భూమి మధ్యలో స్థాపించడం ద్వారా దాని నీడ ఆధారంగా ఈస్ట్ నుంచి ఉదయం పూట అయితే ఇటు పడుతుంది నీడ, అదే సాయంత్రం పూట ఇటు పడుతుంది, ఈ 2 లైన్లను కలిపి తూర్పు పడమర లైన్ గీసి దీన్ని పర్పెండిక్యులర్లీ బైసెక్షన్ చేసి ఉత్తర దక్షిణ రేఖల్ని కనుక్కొని ఆ విధంగా కనుక్కునేటువంటి పురాతనమైన శాస్త్రీయమైన పద్ధతి వాస్తుశాస్త్ర గ్రంథాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగినా, లేకపోతే దిక్కుల్ని గుర్తించడంలో పొరపాటు జరిగినా, మనం చేసేటువంటి వాస్తు ప్లాన్ అంతా, వాస్తు ప్రకారం చేస్తున్నటువంటి ఇంటి ప్లాన్ అంతా తప్పయ్యే అవకాశం ఉంది. ఎంత మైన్యూట్ గా ఉండాలంటే మనం ఒక డోర్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనే విషయంలో మనం పైశాచ వీధిలో 32 దేవతా స్థానాలను గుర్తిస్తాం. ఆ ఒక్కొక్క దేవతా స్థానం యొక్క నిడివి 11.14 డిగ్రీలు, అంటే 11.25 డిగ్రీలు. ఈ మైన్యూట్ లో మనం విభజించగలగాలి. నీకు నార్త్ సెలెక్ట్ చేసుకోవడంలో, నార్త్ అంచనా వేయడంలో చిన్న పొరపాటు జరిగినా నువ్వు డోర్ జయంతిలో ఇద్దాం అనుకున్నది షికి పరిజన్యలో ఇయ్యచ్చు. కాబట్టి దిక్కులను పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి ప్లానింగ్ చేసేటప్పుడు ఈ విషయం పైన తగు జాగ్రత్త వహిస్తారు అని ఆశిస్తున్నాను.